అంగన్వాడీ ఉద్యోగులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి, మినీ టీచర్స్కి వీరికి రావాల్సిన ప్రోత్సాహకాలు, అట్లాగే సిబిఈ పోషన్ ట్రాకర్కి సంబంధించిన ప్రభుత్వం చెల్లించే అమౌంటు, వీరికి రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీరి అకౌంట్లో వేయాలనేసి ముందుగా మన యూనియన్ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి మనం డిమాండ్ చేస్తున్నాం. వినతి పత్రం కూడా మనం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు పోయిన సంవత్సరం 2024 జూలై 1వ తేదీ నుండి రిటైర్మెంటు అంటే విధుల నుండి రిటైర్మెంట్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయం మనకందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా 2024 జూలై 1 నుండి మాత్రమే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యారు. జూలై 1కి ముందు వీళ్ళు పని చేశారు, అంటే అన్ని పనులు చేశారు. కార్యక్రమాలు, అది అన్నప్రాసన కానీ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం ఏమేమి నిర్వహించాలని చెప్పిందో ఆ కార్యక్రమాలన్నీ చేశారు. అట్లాగే ఆన్లైన్ పని చేశారు. అందుకని జూలై 1వ తేదీ కంటే ముందు వీరు చేసిన పనికి మొత్తం కూడా వీళ్ళకి రావాల్సిన డబ్బులు, ఖర్చులు కానీ, రావాల్సిన ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు కానీ వీరికి చెల్లించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకని అంటే ఇంత బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, ఎందుకంటే పనిచేశారు కాబట్టి. కానీ ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే ఇప్పుడు ఈ మధ్యనే, అంటే మొన్న మార్చి 31వ తేదీన రాష్ట్రంలో మొత్తం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్కి 1 సంవత్సరం బకాయిలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో వేసింది. అంటే అందులో కూడా వివరాలు ఇచ్చింది. ప్రోత్సాహకాలు అట్లాగే సిబిఈ అమౌంట్ కలిపి, రెండు కలిపి ఒక నెలకి టీచర్లకి అయితే 1000 రూపాయలు, నెలకు 1000 అంటే 12 నెలలకు 12,000, అట్లాగే హెల్పర్స్కి 3,000 రూపాయలు అనేసి ఈ వివరాలతోటి మెసేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు పెట్టింది. సంతోషం, ఎందుకంటే సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న అమౌంట్ అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వడం సంతోషమే. కానీ ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా అనేసి మేము మన యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఈ వచ్చే డబ్బుల్లో 2023 సెప్టెంబర్ నుండి 2024 ఆగస్టు వరకు ఈ 1 ఇయర్ డబ్బులు మేము వేస్తున్నాం అనేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. మరి ఈ డబ్బుల్లో 2023 సెప్టెంబర్ నుండి 2024 జూన్ వరకు, జూలై 1 నుండి రిటైర్మెంట్ అంటే జూన్ వరకే వస్తుంది కదా, అంటే 10 నెలల డబ్బులు. ఇందులో 10 నెలల డబ్బులు ఎవరికి వేయాలి అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి, వాళ్ళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకైతే 10,000 చొప్పున, మిగతా ఆయాలకైతే లెక్కగట్టి 10 నెలల డబ్బులు ఆయాలకు కూడా చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఏం కోరుకున్నారు, ఏం ఆశించారంటే, మాకు పెండింగ్లో ఉన్న బిల్లులు కానీ, మేము పెట్టిన ఖర్చులన్నీ, మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మేము పెట్టినవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళు భావించడం జరిగింది. కానీ తీరా చూస్తే 31వ తేదీ చూస్తే, ఇప్పటి వరకు కూడా చూస్తే, ఈ 2-3 రోజులు కూడా వాళ్ళు వెయిట్ చేశారు. అంటే మా అకౌంట్లో పడతాయేమో, అంటే నెమ్మదిగా ప్రభుత్వం వేస్తుందేమో అనేసి ఎదురు చూడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 10 నెలల బకాయి డబ్బులు ఇప్పటి వరకు వేయలేదు. మరి ఇది దుర్మార్గం కదా, అన్యాయం కదా. అసలు చేసిన పనికి రావాల్సిన బకాయిలు, పెట్టిన ఖర్చులు కూడా ఇవ్వకపోతే మరి ప్రభుత్వం న్యాయంగా ఎట్లా ఉన్నట్టు, మరి అన్యాయం ప్రభుత్వమే కావాలని అన్యాయం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది కదా. అసలు ఇదేం పద్ధతి అనేసి ఈరోజు రిటైర్మెంట్ అయిన టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు మన యూనియన్గా మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రావాల్సిన 10 నెలల, అంటే 10,000 టీచర్లకైతే 10,000, హెల్పర్లకైతే 10 నెలలు కూడా లెక్కగట్టి వారి అకౌంట్లో ఇస్తారా, లిక్విడ్ డబ్బులు ఇస్తారా, పరిష్కారం ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి ఏంటంటే 10 నెలల డబ్బులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చెల్లించాలి. చెల్లించకపోతే మేము ఊరుకోము అనేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రిటైర్మెంట్ అయిన వాళ్ళు తీవ్రమైన దుఃఖంతో
మనోవేదనతో ఈరోజు రాష్ట్రంలో బతుకుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. గతంలో మేము సమ్మె చేసినప్పుడు 2 లక్షలు అన్నారు. అప్పుడు జీవో ఇవ్వలేదు ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మాకు అనేక హామీలు ఇచ్చింది. కానీ కొత్త జీవో ఇవ్వకుండానే పాత జీవో ప్రకారం రిటైర్మెంట్ చేయడం అన్యాయం అని అనేక పోరాటాలు చేస్తే, కొత్త జీవో మేము ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి జూలై 1 నుండే వర్తింపజేస్తామనేసి అనేక హామీలు ఇచ్చారు. తీరా హామీల ప్రకారం కొత్త జీవో ఇవ్వకుండా పాత డబ్బులతోటే పాత జీవోతోటే రిటైర్మెంట్ చేశారు. పాత డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి కూడా రాని పరిస్థితి ఉంది. అంటే పెరిగిన డబ్బులు రాలేదు, పాత డబ్బులు కూడా అందరికీ రాలేదు. అట్లాగే ఈరోజు ఆసరా పెన్షన్ అన్నారు. ఆసరా పెన్షన్లో కూడా అనేక కండిషన్లు ఈరోజు అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇన్నేళ్ళు 65 సంవత్సరాలు ఐసీడీఎస్లో పనిచేసి శక్తినంతా దారపోసి మొత్తము ఐసీడీఎస్కే మొత్తం సేవలు అందించిన మమ్మల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేసిందనేసి ఇప్పటికే బాధపడుతున్న వారికి ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లులు కూడా చెల్లించకుండా ప్రభుత్వం చేసిన చర్యలు పుండు మీద కారం చల్లినట్టుగా ఇంకా వాళ్ళ దుఃఖాన్ని పెంచే విధంగా, ఇంకా మనోవేదనని పెంచే విధంగానే ఉన్నాయి తప్ప న్యాయం చేసే విధంగా లేవు. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నిటినీ పరిశీలించాలి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎప్పటి వరకు ఎవరు డ్యూటీలో ఉన్నారు, ఎవరు విధుల్లో ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళ బకాయిలను వాళ్ళకి చెల్లించాల్సిన అవసరం ఉంది. అందుకని జూలై 1 లోపు వాళ్ళకి రావాల్సిన బకాయిలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వండి. జూలై 1 తర్వాత ఎవరు విధుల్లో ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఎవరికి ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాలి కదా. అట్లా ఇవ్వకుండా మొత్తం రిటైర్మెంట్ అయిన వాళ్ళవి మొత్తము అకౌంట్ నెంబర్లు కూడా మొత్తం రద్దు చేసి మేము ఎవరికి పడితే వాళ్ళకి వేస్తాం, ఏది పడితే అది చేస్తామంటే ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రభుత్వం చేసే పద్ధతి కాదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా పరిశీలించాలి, పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయడమే కాదు, వాళ్ళకి ఇవ్వడం అనేది, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి 10 నెలల డబ్బులు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత, తక్షణ కర్తవ్యం. ఈ తక్షణ కర్తవ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిర్వర్తించాలి. అట్లాగే తక్షణమే పరిష్కారం చెయ్యాలి. పరిష్కారం చేసి ఈ 10 నెలల డబ్బుల్ని రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఈ మొన్న వేసిన 12,000 టీచర్లకి 3,000 ఆయాలకి ఏదైతే ఉందో అందులో 10 నెలలు లెక్కగట్టి టీచర్లకి, హెల్పర్లకి, మినీ టీచర్లకి వాళ్ళ అకౌంట్లో అత్యంత తొందరగా వేయాలి, పరిష్కారం చెయ్యాలి. చెయ్యకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళందరితోటి వాళ్ళకు మద్దతుగా మిగతా అంగన్వాడీ ఉద్యోగులను అందరినీ కూడా మేము సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తామనేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.